హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. చాలా మంచి పోస్టులు ఇవి. ఒకసారి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేజర్గానే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3లోనే కొన్ని పోస్టులు అయితే ఇంటర్మీడియట్ ఎంపీసీ మీద కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విషయం తెలియక చాలామంది మనకి ఎలిజిబిలిటీ లేదని చెప్పి అప్లై చేసుకోమనేస్తారు. సో మేజర్గా ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశారో వాళ్ళ గురించి వీడియో చేశాను నేను. ఒకసారి మనం ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే బీఎస్సీ ఫిజిక్స్ కూడా ఉందన్నమాట. బీఎస్సీ ఎవరైతే చేశారో డిగ్రీలోనే వాళ్ళ ఫిజిక్స్ చేసిన వాళ్ళు కూడా కొన్ని పోస్టులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా గ్రేడ్ 3 చూసుకున్నట్లయితే మేజర్గా ఎస్ఎస్సితో పాటు ఐఐటి ఎవరైతే చేశారో వాళ్ళైతే అన్ని పోస్టులు ఆల్మోస్ట్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే మేజర్గా ఈ గ్రేడ్ 3లోనే ఎస్ఎన్టీ పోస్ట్ అనమాట. అయితే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులకి ఎంపీసీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఎవరైతే చేశారో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి మనం నోటిఫికేషన్ అనేది కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చి ఈ నోటిఫికేషన్ యొక్క ఆన్లైన్ టైం చూసుకున్నట్లయితే జూన్ 28 నుంచి జూలై 28 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ 28 వరకు ఈ టైం అనేది ఉంది మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైము. అదేవిధంగా ఒకసారి లెవెల్ చూసుకున్నట్లయితే ఏజ్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉంది. అదే గ్రేడ్ 3 చూసుకున్నట్లయితే 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉందన్నమాట. పోస్టులు చూసుకున్నట్లయితే గ్రేడ్ 1 పోస్టులు వచ్చి ఓవరాల్ పోస్టులు వచ్చి 183 పోస్టులు అయితే ఉన్నాయి. అదే గ్రేడ్ 3 పోస్టులు చూసుకున్నట్లయితే 6055 పోస్టులు అయితే గ్రేడ్ 3 పోస్టులు ఉన్నాయన్నమాట. గ్రేడ్ 3 అనేది లెవెల్ 2 కింద వస్తుంది అనమాట. అదే గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే లెవెల్ 5 కింద వస్తుంది అనమాట. ఇక్కడ ప్లే స్కేల్ కూడా ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే గ్రేడ్ 1కి వచ్చి 29,200 ఉంది. అదే గ్రేడ్ 3కి చూసుకున్నట్లయితే 19,900 పే స్కేల్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి ఏజ్ అనేది చూసుకున్నట్లయితే గ్రేడ్ 1కి వచ్చి 18 నుంచి 33 ఇయర్స్ ఉంది. గ్రేడ్ 3కి వచ్చి 18 నుంచి 30 ఇయర్స్ ఉందన్నమాట. వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి వచ్చి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమినల్కి వచ్చి 3 ఇయర్స్ అనేది ఏజ్ ఉంది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా వీటికి కామన్గా ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఒకసారి మీరు పీడిఎఫ్ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకుంటే అందులో చూసుకున్నట్లయితే మీకు ఏమైనా డౌట్లు ఉంటే చూసుకోవచ్చు. ఒకసారి మనం అప్లికేషన్ ఫీజు అనేది చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చి 500 అనమాట. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ 500 అయితే అప్లికేషన్ ఫీజు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకైతే 250 అనమాట. ఇక్కడ ఈబీసీ అని ఉందన్నమాట. అంటే ఈబీసీ అంటే ఈబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా 250 అప్లికేషన్ ఫీజు. అయితే మిగిలిన వాళ్ళందరికీ ఓబీసీ వాళ్ళందరికీ 500, ఓసీ వాళ్ళందరూ కూడా 500. అయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఫీమేల్ వీళ్ళకైతే మాత్రం 250 అనమాట. కానీ ఇక్కడ చాలామంది ఈ బీసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓబీసీ వాళ్ళు ఈబీసీ సర్టిఫికేట్ లేకపోయినా సరే 250 కదా అని చెప్పి అప్లై చేసేస్తున్నారు. అలా అప్లై చేయడం వల్ల మీకే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ గట్రా జరిగినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో మీరు ఒకసారి చూసుకోండి, ఈబీసీ వేరు ఓబీసీ వేరు అనమాట. ఈబీసీ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ 250కి అప్లై చేయాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా 500. సో ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే మేజర్గా ఫస్ట్ గ్రేడ్ 1కి వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే సిబిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనమాట. ఒకటే సిబిటీ ఉంటుంది అనమాట. సిబిటీ 2 అనేది ఉండదు. ఒకే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చి ఒకసారి గ్రేడ్ 1 సిబిటీ టెస్ట్ యొక్క సిలబస్ చూసుకున్నట్లయితే మనకు మేజర్గా సిలబస్ వచ్చి టైం వచ్చి 90 మినిట్స్. క్వశ్చన్స్ వచ్చి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ ఉంది, 1/3 నెగిటివ్ అనేది ఉంది. నార్మలైజేషన్ కూడా ఉంది. ఒకసారి మనం సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ కదా, అందులో మేజర్గా జనరల్ అవేర్నెస్ వచ్చి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఒకటి 10 మార్క్స్. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్. బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ వచ్చి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే
మ్యాథమెటిక్స్ వచ్చి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఓవరాల్గా వచ్చి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 90 మినిట్స్ ఏమో టైం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 3 అనమాట. గ్రేడ్ 3 చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే దీనికి కూడా టైం అనేది 90 మినిట్స్ 100 క్వశ్చన్స్ వస్తాయి. -1/3 ఉంటుంది. సిబిటి నార్మలైజేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి సిలబస్ చూసుకున్నట్లయితే మేజర్గా దీనికి కూడా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. మ్యాథ్స్ వచ్చి 25 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మ్యాథమెటిక్స్ వచ్చి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అదేవిధంగా జనరల్ సైన్స్ వచ్చి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చి 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్ అనమాట. ఓవరాల్ వచ్చి 100 క్వశ్చన్స్ అనమాట. 100 మార్క్స్ అనమాట. నేను మేజర్గానే ఈ నోటిఫికేషను ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు ఒకసారి సిలబస్ చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ సిలబస్ గ్రూప్ డి కొన్ని రోజుల్లోనే గ్రూప్ డి ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది ఎగ్జామ్ జరగనుంది కదా. సో ఆ సిలబస్ ఈ సిలబస్ సేమ్ సిలబస్ అనమాట. సో మనం ఒకసారి దీనికి అప్లై చేసుకున్నా సరే మనం అప్పటి వరకు ఇప్పుడు మేజర్గా ఆగస్ట్ నెలలోనే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు మనం చదివే సిలబస్ సేమ్ కాబట్టి ఆ తర్వాత ఈ ఎగ్జామ్స్ ఇవి కంటిన్యూస్ జరిగినట్లయితే సేమ్ సిలబస్ కాబట్టి మనకి ఇబ్బంది ఉండకుండా తక్కువ పోస్ట్ అయినా సరే మనం అటెండ్ చేసాం అనుకో మన బై లక్ మనకు బాగుందంటే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సేమ్ సిలబస్ అనమాట. ఇక్కడ జనరల్ సైన్స్ అనేది 40 క్వశ్చన్స్ వస్తాయి. అక్కడ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో 25 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ సైన్స్ అనేది మిగిలిన ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లోని ఈ గ్రూప్ డి ఎగ్జామ్ టెక్నీషియన్ ఎగ్జామ్కి డిఫరెంట్ అనమాట. సైన్స్ అనేది ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అదే మిగిలిన దాంట్లో చూసుకున్నట్లయితే సైన్స్ అనేది అన్ని క్వశ్చన్స్ రావు. కానీ ఇక్కడ జనరల్ సైన్స్ అనేది ఇక్కడ ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3లోనే అదేవిధంగా గ్రూప్ డిలోని ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో దానివల్ల మనం ఒకసారి దీనికి కూడా అప్లై చేసుకున్నట్లయితే మనకు సిమిలర్లీ సిలబస్ కాబట్టి కొద్దిగా అడ్వాంటేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం అప్లికేషన్ ఫీజు 500 అయినా సరే తర్వాత మనకి ఖచ్చితంగా 380 మనీ అనేది రిటర్న్ పడుతుందని చెప్పి మనకే మెన్షన్ చేశారు కాబట్టి సో మనం అప్లై చేసినా సరే దీనివల్ల వచ్చే మనకైతే ప్రాబ్లం అయితే లేదు. ఒక బై లక్ మీకు జాబ్ వచ్చిందాక జాబ్ వస్తుంది. లేదంటే మీకు ఒక ఎగ్జామ్ రాసి సిబిటి ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ కూడా దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఇక్కడ నేను ఒకసారి క్వాలిఫికేషన్ గురించి చెప్పాను కదా, ఒకసారి చూడండి మీరే. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ అనమాట. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ లెవెల్ 2 వచ్చి డిపార్ట్మెంట్ వచ్చి ఎస్ఎన్టీ. అదేవిధంగా సిగ్నల్ సబ్ డిపార్ట్మెంట్ వచ్చి మెడికల్ వచ్చి B1 అనమాట. ఒకసారి మనం క్వాలిఫికేషన్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి మీరే 10+2 అనమాట విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనమాట. సో ఇంటర్మీడియట్ ఎవరైతే ఎంపీసీ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాని గురించి ఇది మేజర్గా మనం ఈ పోస్టుకి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకసారి మనం ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3లోని ఎస్ఎన్టీ పోస్టులు అనేది ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి మీరు. 15వ కాలం వచ్చి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ పోస్టులు వచ్చి లెవెల్ వచ్చి 2 B1 470 అనమాట. 470 పోస్టులు అయితే ఉన్నాయి. 470 పోస్టులు అయితే ఈ ఎస్ఎన్టీ పోస్టులు ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి మీరే క్లియర్ కట్గానే. టోటల్ పోస్టులు వచ్చి 6,238 పోస్టులు అనమాట. గ్రేడ్ 1 గ్రేడ్ 2 కలిపి గ్రేడ్ 3 కలిపి. ఒకసారి గ్రేడ్ 1 పోస్టులు చూసుకున్నట్లయితే గ్రేడ్ 1 పోస్టులు వచ్చి 183 పోస్టులు అనేవి గ్రేడ్ 1 పోస్టులు. మిగిలినవన్నీ గ్రేడ్ 3 పోస్టులే. అందులో ఈ గ్రేడ్ 3లోని సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్టులు చూసుకున్నట్లయితే 470 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అదే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు అనేవి ఇంటర్మీడియట్ మీద ఎవరైనా సరే అప్లై చేసుకున్నట్లయితే ఒకసారి మీరు జోన్కి అప్లై చేసుకున్నప్పుడు ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో అవి చూసుకుని అప్లై చేసుకోండి. మీకు ఏ జోన్ అయితే బెటర్గా ఉంటుందో అది నా యొక్క సజెషన్ ప్రకారం ఏ జోన్ అప్లై చేసుకుంటే బెటర్ అని చెప్పినట్లయితే వెస్టర్న్ రైల్వే అయితే పోస్టులు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెస్టర్న్ రైల్వే అప్లై చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మీరు వెస్టర్న్ రైల్వే అప్లై చేసుకోండి. మన సికింద్రాబాద్ జోన్కి వచ్చి కొంచెం తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ పోస్టులు వచ్చి సికింద్రాబాద్ పోస్టులు వచ్చి 28+ పోస్టులు అయితే ఉన్నాయి సికింద్రాబాద్ జోన్కి వచ్చి. అదే సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ పోస్టులు వచ్చి 28 ఉన్నాయి. అదే సౌతర్న్ రైల్ చూసుకున్నట్లయితే 33 ఉన్నాయి. అదే ఈ వెస్టర్న్ రైల్ చూసుకున్నట్లయితే 78+ అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది. నా సజెషన్ ప్రకారం అయితే మీరు వెస్టర్న్ రైల్వే అప్లై చేసుకోవడానికి ఎక్కువ బాగుంటుంది. సో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకసారి పీడిఎఫ్ చూసుకోండి. మీకు ఏది బెటర్ అయితే అది చూసుకోండి, అప్లై చేసుకోండి. ఇంకా ఫర్దర్గా ఇంకా క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా, ఎవరైతే ఎస్ఎస్సి అదేవిధంగా ITI ప్లస్ ఉన్నదో వాళ్ళైతే మాత్రం ప్రతి జోన్లో కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మీరైతే మీ ఇష్టం వచ్చే జోన్కి చూసుకుంటే ఒకసారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.
అది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ వచ్చాయి. సో అదేవిధంగా గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఏ యొక్క నోటిఫికేషన్ వచ్చినా సరే మన ఛానల్లో ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అది ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్. జై హింద్, జై భారత్.